ఒకళ్ళకి ముందు నేను తల వంచను, నా ముందే ఒకళ్ళు తల వంచాలి అనే పట్టుదలతో వంచాన్ని ఎదగలేకపోయారని నేను భావిస్తానండి. తర్వాత ఏంటంటే అతను ఒక రాజకీయం, ఇందాకనే చెప్పిన రాజకీయమా కులమా అనేది రెండాటిలో ఏదో ఒక దాని మీద కాకుండా రెండు పడవల మీద కాలేసి జర్నీ చేయడం వల్ల అటు రాజకీయాల్లో క్లిక్ కాలేకపోయారు. అలాగే పక్కన నమ్ముకున్న జానారెడ్డి గారు కానీ, లేదా కేఈ కృష్ణమూర్తి గారు కానీ, లేదా ఈ నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా హ్యాండ్ అవ్వడం వల్ల కూడా ఆయన సక్సెస్ కాలేకపోయారు. ఆయన మొండితనం వల్ల కూడా ఆయన సక్సెస్ కాలేకపోయారు నేను భావిస్తాను. తర్వాత ఆయన ఎవరిని కలవలేదండి. ఒక దాసరి నారాయణరావు గారిని కలవలేదు, ఒక చిరంజీవి గారిని కలవకపోయారు, ఒక ఎంవి భాస్కర గారితో కలవలేకపోయారు. ఇంకా రంగా గారిలో కూడా పూర్తిగా అంటే రంగా గారి కలవలేదంటే బాగుండదు, కానీ రంగా గారిలో కూడా పూర్తిగా కలవలేదండి ఆయన. ఇటు పవన్ కళ్యాణ్ గారిని కలవకపోయారు. అయితే చనిపోయిన తర్వాత నెగిటివ్ మాట్లాడుకోవడం మంచిది కాదు కాబట్టి ఆయన వైఖరండి. అతను తన మొండితనమే తను ఒక నాయకునిగా చేసింది, తన మొండితనమే అవసాన దశలో చెడ్డ పేరు తీసుకొచ్చింది. కానీ ఒక నిజాయితీ పరుడు, రాష్ట్రం కోల్పోయిన ఒక నిజాయితీ పరుడిని, ఒక నీతికి నిజాయితీకి మారు పేరుకున్న వ్యక్తిని, పరుల సొమ్మును ఒక రూపాయి కూడా ఆశించకుండా తన ఉన్న ఆస్తిని తగలబెట్టుకున్నాడు. కానీ ఆయన తన పిల్లలకు ఇప్పుడు ఎవరైతే తన పదవులకు వస్తే తన పిల్లల్ని తన మనవలో చూసుకుంటున్న సమయంలో తన పిల్లలను కూడా పట్టించుకోకుండా తను నమ్మిన తనకు ఎంత పదవి ఉంటే అంత పని ప్రజల కోసం చేసే వ్యక్తి, తను నమ్మిన వ్యక్తుల గురించి కూడా నేను చూసుకుంటాననే వ్యక్తి అండి. అటువంటి వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. రాష్ట్రం ఒక మంచి వ్యక్తి, ఒక తరంలో ఇప్పుడున్న అటువంటి వ్యక్తిని ఇప్పుడున్న నాయకులు చూడలేరు అనేది గొప్ప ఒక 10 మంది పేర్లు చెప్పుకుంటే 10 మందిలో ముద్రగడ పద్మనాభం గారు ఒకళ్ళని మాత్రం నేను గట్టిగా చెప్పగలనండి. మీరు ఆ లైన్లో అందుబాటులో ఉండండి. అక్షర గారు మళ్ళీ వస్తారు. మత్స్యనారాయణ రెడ్డి గారు 2 సార్లు క్యాబినెట్ మంత్రి, 4 సార్లు శాసనసభ్యులు, ఒకసారి పార్లమెంట్ సభ్యులు అయినా కానీ ఎక్కడ ఏ అంశాలలో కూడా రాజీ లేకుండా కాపుల అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఆయన ఉద్యమం కొనసాగింది. ఎలాంటి ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు అప్కమింగ్ లీడర్స్ కానివ్వండి, అప్కమింగ్ పొలిటికల్ దానికి ఎంట్రీ అవుతున్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా తీసుకోవాలి సార్? ఈరోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి యొక్క జీవిత చరిత్రని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఆయన నిజాయితీ, ఆయన ముక్కుసూడితనం, ఆయన నిర్భయంగా తనకున్నటువంటి భావాన్ని ప్రజల కోసం ఏ పార్టీని ఎవరినైనా ఎన్టీ రామారావు, ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు చాలామంది, ఎన్టీ రామారావుని కూడా ఎదిరించినటువంటి ఒక నాయకుడు అని చెప్పని. అంటే ఎన్టీ రామారావు ఎంత బలవంతుడో అటువంటి నాయకుడిని కూడా ఎదిరించి బయట రావడం అనేటువంటిది అంత ఆషామాషి విషయం కదా సార్. ఇటువంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారికి కాపు సామాజిక వర్గమే కాకుండా అన్ని వర్గాల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చేసినటువంటి నీతి కలిగినటువంటి నాయకుడు పద్మనాభం గారు సార్. ఇప్పుడు ఆయన అంటే పెద్దలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన అవసరం దశలో ఆయన రాంగ్ స్టెప్ తీసుకున్నాడు అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా ఇంత మహానేతని, ఇంత మంచి నాయకుడిని ఆ విధంగా లాస్ట్ మూమెంట్లో ఆయన తీసుకున్నాడు అనేటువంటిది నాకు చాలా బాధేస్తూ ఉంది. ఆ బాధలో మీకు చెప్తున్నాను నేను అంతే. ఆయన అది రాజకీయంగా విమర్శ కాదు, పెద్దలు కూడా క్షమించాలి ఏదైనా తప్పు జరిగి ఉంటే. ఇప్పుడు పద్మనాభం గారు ఎప్పుడు ఏది చేసినా సరే ఆలోచించి ముక్కుచూటిగా ఒక నిస్వార్థంగా చేసేటువంటి ఒక కాపుల అజెండా తప్ప వేరే అజెండా ఆయనకి ఎప్పుడు లేదు. వేరే ఎజెండా 50 సంవత్సరాలు 1978 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన కాపుల అజెండా, కాపుల అభివృద్ధి, ఆయన జీవితం మొత్తం కూడా సార్, ఆయన జీవితం రాజకీయంలో రంగప్రవేశం చేసినప్పటి నుంచి ఆయనకి అన్ని వర్గాల వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే తనలో నాలిక, అన్ని వర్గాల వాళ్ళకి తనలో నాలిక. అది పక్కన పెడితే ఎస్పెషల్లీ కాపులు అనేటువంటి ఒక వర్గానికి పద్మనాభం గారు ఒక దేవుడు లాంటి వాడు. బంగువీటి రంగా గారి తర్వాత ఈ పద్మనాభం గారిని మనం ఒక దేవుడి మాదిరిగా మనం చిత్రీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడు ఒక పార్టీలో చేరడం అనేటువంటిది, ఆయన తీసుకున్నటువంటి ఒక అవహేళన సంస్కారం లేకుండా మాట్లాడడం అనేటువంటిది నేనైతే మాత్రం చాలా బాధపడుతున్నాను అసలు. ఎందుకంటే ఇది టైం కాకపోవచ్చేమో పద్మనాభం గారి విషయంలో మాట్లాడడం. ఆయన ఏ పార్టీని విభేదించినా సరే దాంట్లో అర్థం ఉంటుంది సార్. ఏ పార్టీలో చేరినా కానీ దాంట్లో అర్థం ఉంటుంది సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరితేనే కాపులను సంరక్షించుకోవాలనేటువంటి ఐడియా పద్మనాభం గారికి ఉండదు. అంత పెద్ద మహానుభావుడు, అంత జ్ఞానం కలిగిన, విశేష అనుభవం కలిగినటువంటి ఒక నాయకుడు. పవన్ కళ్యాణ్ గారే ముందుకు తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల కాపులకి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో చేరాల్సిన అవసరం రాదు కదా. నిజంగా ఆయనకి దశలో జగన్మోహన్ రెడ్డి వల్ల కాపులకి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఒకటి ముద్రగడ గారి చెరగని ముద్ర. కానీ ఇప్పుడు ఓన్లీ రాజకీయం అనేటటువంటిది కాపులతో అంటిపెట్టుకున్నటువంటి రాజకీయం ఒక్కటే ఆయన చేశారు. కాపుల జెండా, కాపుల అజెండాగానే ముద్రగడ గారు ముందుకెళ్లారు. మనతో పాటు ఆకుల రామకృష్ణ గారు, కాపు ఉద్యమ నేత, మనకు లైవ్ లో అందుబాటులో ఉన్న రామకృష్ణ గారు ఎట్లా స్పందిస్తారండి ఈ విషాద వార్తపై?
చాలా బాధాకరం అండి. ఈ విషాద వార్త ఇప్పుడే తెలిసింది మాకు కూడా. ఇది చాలా బాధాకరం.